వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనము పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. हाय हेलो हालया केम छो कंब गड़ी सा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार माय डियर फ्रेंड्स. सो फ्रेंड्स आई थिंक यू आर लाइकिंग माय चैनल వాయేజర్ వరా అండ్ అమర్కంటక్ మొత్తం తిరిగి చూపిస్తున్నాను మిత్రులారా. అండ్ ఇది వచ్చేసి నా వెనకాల ఉన్నది రామ్ సేతు, లక్ష్మణ్ జూలా అని కూడా అంటున్నారు. అండ్ ఈ రామ్ సేతు వచ్చేసి నర్మదా నది పైన జస్ట్ నర్మదా నది గుడి నుండి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఈ వంతెన ఈ రోప్ బ్రిడ్జ్, దీని రోప్ బ్రిడ్జ్ కొత్తగా నిర్మించారట. 10 రూపాయల టికెట్ చెల్లించి మనం ఈ బ్రిడ్జ్ పై నడుచుకుంటూ ఇటు నుంచి అటు వెళ్దాం. సో ఆలస్యం ఎందుకు, చలో లెట్స్ గో. మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమర్కంటక్లోని నర్మదా నది ఒడ్డున ఉన్న పవిత్రమైన రామ్ఘాట్ వద్ద సమకాలీన సౌకర్యాలతో అలంకరించబడిన ఆధునిక సస్పెన్షన్ రోప్ బ్రిడ్జ్ వంతెన నిర్మించబడింది. ఈ వంతెన నర్మదా నది ఉత్తర మరియు దక్షిణ ఒడ్డును కలుపుతోంది. నర్మదా మందిరము నుండి కేవలం ఒక 200 మీటర్లు అంటే పక్కనే ఉండడం వలన భక్తులకు మరియు పర్యాటకులకు కదలికను సులభంగా చేస్తోంది. దీనిని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వారు ఇదొక మహాప్రసాదం కింద భావించి ఈ పథకాన్ని నిర్మించారు. 10 కోట్ల వ్యయంతో ఈ పని పూర్తి చేసుకొని 2025 జూన్ నెలలో ఈ సస్పెన్షన్ రోప్ బ్రిడ్జ్, ఈ వంతెన ఇక్కడ ప్రారంభమైంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్తో పాటు అంటే ఈ సస్పెన్షన్ వంతెనతో పాటు సోన్ముడా మరియు కపిల్ధారా వద్ద కొత్త వీక్షణ స్థలాలు మరియు గ్లాసు వంతెన, గాజు వంతెన అభివృద్ధి పనులు కూడా పూర్తయ్యాయని మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ వారు ప్రజలకు అదే 2025 జూన్ నెలలో అంకితం చేశారని తెలుస్తుంది. అయితే ఈ అమర్కంటక్లో చాలా మంచి పనులు ఈ గవర్నమెంట్ టూరిజం మంత్రిత్వ శాఖ చేస్తుంది కదా. కృతజ్ఞతలు తెలుపుకుందాము మిత్రులారా. 10 रुपीस जो अंदर जाने का है ना, ये राम सेतु. एक स्लिप आपके पास रहता है, एक स्लिप हमारे पास रहता है. इसका पैसा फिर अपन लोग ऑफिस. कितना है टिकट का? 10 रुपये. 10 रुपये. राम सेतु और राम सेतु मतलब राम घाट, राम सेतु लक्ष्मण झूला नाम से.
మిత్రులారా, ఒక దురదృష్టకరమైన దృశ్యం నాకు కనపడ్డది ఏంటిదంటే, అక్కడ వెనకాల మీరు చూడొచ్చు, వాళ్ళు సమ్ సేఫ్టీ మెజర్స్ ఏమీ లేకుండా ఏదో రిపేర్ వర్క్ చేస్తున్నారు. అంటే అక్కడి నుంచి వెళ్ళి నేను మాట్లాడితే బాగుండదేమో. సో అందు గురించి నేను మీకు ఇక్కడే వివరించి అక్కడికి వెళ్ళి వాళ్ళని మాత్రం నేను షూట్ చేస్తాను. మీరు చూడండి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా, ఎలాంటి బెల్ట్ వగేరా కూడా తలిగించుకోకుండా వాళ్ళు ఒక రోప్ మీద కూర్చొని ఏకంగా ఏదో ఎలక్ట్రికల్ వైర్ పని చేయడం నేను చూశాను. సూపర్వైజర్లు కూడా ఒక 3 నిల్చొని ఉన్నారు, వర్కర్లు 2 లోపల ఉన్నారు. ఒకవేళ నీళ్ళల్లో పడితే మాత్రం లైఫ్కి చాలా డేంజర్ అని మాత్రం నాకు అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ మీరే డిసైడ్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. Selfie with my channel subscribers. So, how did you enjoy? कैसा है जोश? मस्त है, मस्त है, मस्त है. नर्मदा मैया की జై. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ రామ్ సేతు అనే బ్రిడ్జ్ చూడడం జరిగింది. మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ ఈ రామ్ సేతు వచ్చేసి నర్మదా నది మీద మీరు కొత్తగా నిర్మించిన వంతెన, రోప్ బ్రిడ్జ్. అండ్ 10 రూపీస్ చెల్లించాము. మొత్తం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళి మనం మళ్ళీ కిందికి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైజర్వరా. అండ్ ఐఎమ్ యువర్ హోస్ట్ వరప్రసాద్. అండ్ మనం ఇలాంటి ఛానల్ ద్వారానే ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ నేను మీకు చూపిస్తాను. సో గుడ్ బై అండ్ ఐ సైన్ ఆఫ్.